హలో అండి. ఈ వీడియోలో మనం నవచేతన యాప్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లాగిన్ ఇంకా ప్రాసెస్ అంతా కూడా. ఫస్ట్ మీరు నవచేతన యాప్ని ఓపెన్ చేస్తే అది లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్కి అది ఓటీపీ పంపుతుంది. సో ఫస్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ వెరిఫై చేస్తే అది మనకి ఎంపిన్ అనేది అడుగుతుంది. అది ఎంపిన్ అనేది ఏంటంటే ఇది ఒక పాస్వర్డ్ టైపు. నెక్స్ట్ మీరు ఎన్నిసార్లు ఈ నవచేతన యాప్ని ఓపెన్ చేసినా కూడా మనకి ఫోన్కి ఎలాగైతే పాస్వర్డ్ అడుగుతుందో సో అలాగే ఈ యాప్ని ఓపెన్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ ఏదైతే 4 అంకెలు టైప్ చేస్తారో అది టైప్ చేస్తే మీకు ఆ యాప్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో అది ఫస్ట్ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేయమని, మళ్ళీ వెరిఫికేషన్ కోసం కన్ఫర్మ్ చేసుకోవడానికి రీఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఫ్రంట్ పేజ్ హోమ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతే అది సింక్ జరుగుతుంది అని చెప్పేసి ఉంది కదా, అక్కడ అది ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతిదీ డౌన్లోడ్ అవుతాయి. ఇమేజెస్ మనకి డేటా అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అది అలా కంప్లీట్గా డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫస్ట్ టైము ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైము ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది కానీ ఇలా లోడ్ అవ్వడం అది ఉంటుంది కానీ ఇంత టైం అనేది తీసుకోదు. ఓకే, ఇది బాగా కంప్లీట్గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు వెయిట్ చేయండి పేషెన్స్తో. ఓకే, ఇంకా మనం కిందకి స్క్రోల్ చేసి చూస్తే మనకి ఎవరైతే మన రిజిస్ట్రేషన్స్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ చూపిస్తుంది. ఓన్లీ పిల్లల్ని. సో ఆ పిల్లలు ఎక్కడి నుంచి అంటే 2 నుంచి 3 నెలలు ఒక ఇలా అది కంప్లీట్గా డిఫరెంట్ కేటగిరీలు చేసేసింది. 2 నుంచి 3 నెలలు, 4 నుంచి 6 నెలలు, తర్వాత 7 నుంచి ఎంతో 9 నెలలు ఎంతో ఉంది. సో నెక్స్ట్ మీరు స్క్రోల్ చేస్తే చూడొచ్చు. సో కంప్లీట్గా అది లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇప్పుడు అది ఎలా అయితే చూపిస్తుందో అలా ఉంటుంది. ఓకే, ఇది మన హోమ్ పేజ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 నుంచి 3 నెలల పిల్లలు, 4 to 6, 4 to 6 months, 7 to 12 months, 13 to 18 months, 19 to 24, 25 to 36, 37 to 48, 49 to 60, 61 to 72 అంటే 6 సంవత్సరాలు. సో 6 సంవత్సరాల పిల్లల వరకు ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్స్లో వెళ్ళి ఉంటారో ఆ పిల్లల్ని ఇలా చూపిస్తుంది. సో వాళ్ళని క్లిక్ చేసి చూస్తే ఇలా డీటెయిల్గా లిస్ట్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ 7 to 12 వచ్చేసి 5 పిల్లలు ఉన్నారు. ఇంకా వేరేది ఓపెన్ చేస్తే 13 to 18 ఇద్దరు ఉన్నారు. ఇలా ఎందులో అక్కడ పైన కూడా మనకి నెంబర్ చూపిస్తుంది. సో మనం ఎవరిదైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరుని క్లిక్ చేస్తే అక్కడ స్క్రీనింగ్ని ప్రారంభించండి అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అనమాట. అయితే దానికన్నా ముందు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా, అక్కడ ఉన్నాయి కదా, ప్రతిదీ కూడా చూపిస్తుంది కదా. సో ఎదుగుదల తనిఖీ, సంరక్షకుడు, ఇలా ఏదైతే ఉన్నాయో ఒకసారి అవన్నీ చూసుకుని, అంటే వాళ్ళకి ఏది ప్రాబ్లం లేదు అనుకుంటే సో మీరు ఎవరైతే స్క్రీనింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ పక్కన మనకి టు డూ లిస్ట్ ఉంది, ఇంకా తర్వాత ఫాలో అప్స్ ఇలా అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇది టు డూ లిస్ట్ చూస్తే ఇక్కడ ఇది వర్క్ లిస్ట్. అసలు మనం ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి ఏమీ చేయలేదు కాబట్టి అక్కడ ప్రతిదీ కూడా 0లో చూపిస్తుంది. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మై రిక్వెస్ట్ ఉంది, తర్వాత ఫాలో అప్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఏమీ చేయలేదు కాబట్టి ప్రతిదీ 0లో చూపిస్తుంది. తర్వాత నేను ఒకటి చేసి చూపిస్తాను. చేసిన తర్వాత అందులో మనకి ఎలా చూపిస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒక పేరుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే చేయాలనుకుంటున్నామో ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, ఆ పేరు దగ్గర ఉన్న అక్కడ మన యారో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు అడుగుతుంది అక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, ఎదుగుదల తనిఖీ, సంరక్షకులకు కోడ్ ఇవ్వండి, ఇలా చెప్పేసి తప్పులను రిపోర్ట్ చేయటం, ఇలా ఉన్నాయి. మీరు దాన్ని కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పలేదు, డైరెక్ట్ నేను స్క్రీనింగ్ గురించే చెప్పాను. ఇక్కడ ఇంకా గత చరిత్ర ఏం లేదని చెప్పింది. అంటే మనం ఇప్పుడు వరకు వాళ్ళని చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే కనుక వాళ్ళని ఎప్పుడు చేసామని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే స్క్రీనింగ్ని స్టార్ట్ చేయాలి. అది క్లిక్ చేస్తే
2 క్వశ్చన్స్ అడుగుతుంది, జస్ట్ 2 క్వశ్చన్స్. మీ బిడ్డ యొక్క అభివృద్ధి సంబంధిత ఆలస్యాల కోసం స్క్రీనింగ్కు మీరు సమ్మతిస్తున్నారా అని చెప్పేసి మదర్ని అడగాలి. ఇక్కడ తల్లి తండ్రి సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఫస్ట్ అడగాలన్నమాట. మీ బిడ్డ యొక్క స్క్రీనింగ్ సమాచారాన్ని పరిశోధన మరియు సేవల మెరుగుదల కోసం వాడేందుకు మీరు సమ్మతిస్తున్నారా? అవును తర్వాత అది సేవ్ చేసి కొనసాగించాలి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే తల్లి లేకపోతే ఇక్కడ తల్లి అనే చెప్తుంది. ఒకవేళ తల్లి లేకపోతే వేరే ఒకళ్ళైనా సరే అక్కడ అలా జస్ట్ అక్కడ టచ్ చేస్తే అది తీసుకుంటుంది అనమాట, రైటింగ్ కింద వస్తుంది. సో ఆ బాక్స్లోనే రాయాలి, బయట అయితే అవ్వదు. సో నేను అక్కడ మీకు రాసినట్టు చూపిస్తే అలా వాళ్ళు తల్లి చేత మీరు సంతకం పెట్టించాలి. సంతకం పెట్టించి ఒకవేళ మీకు రాకపోతే అక్కడ తుడిచివేయండి అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది, అది అరేజ్ అయిపోతుంది. సో అలా సంతకం పెట్టిన తర్వాత సమ్మతించండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్ది సంతకం అడుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ అంగన్వాడీ టీచరు సంతకం పెట్టి తర్వాత కూడా మళ్ళీ సమ్మతించండి అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత సో మనకి 1 by 1 క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈరోజు మీ బిడ్డ ఆరోగ్యం లేదా ప్రవర్తన గురించి మీకు ఏదైనా సమస్య ఉందా? ఉదాహరణకు శ్వాస తీసుకోవడం, ఆహారం తినడంలో లేదా రోజువారీ ప్రవర్తనలో ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఎందుకు అంటే ఈ క్వశ్చను సో ఇక్కడ ఆ రోజు మనం స్క్రీనింగ్ చేస్తున్నాం కాబట్టి స్క్రీనింగ్ చేసేటప్పుడు జనరల్గా అంటే ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా మిగతా అన్ని రోజులు బాగానే ఉండి ఒకవేళ ఆ రోజే కనుక కొంచెం వాళ్ళకి అనారోగ్య సమస్య ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా తేడాగా ఉంటే కనుక మీరు చేయకపోవడమే బెస్ట్. అందుకని చెప్పేసి ఒకవేళ ఉంటే కనుక అవునని పెడితే నాకు తెలిసి స్క్రీనింగ్ ఆగిపోతుంది అని నెక్స్ట్ డే చేయమని అడుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లేని టైంలోనే వెళ్ళడం బెస్ట్. వెళ్ళి కాదు అని ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్క్రీనింగ్ కోసం ఒక్కొక్కటి క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నేలపై సుమారు 2 మీటర్ల దూరం నుండి 2 మీటర్ల దూరంలో 2 గుర్తులు పెట్టాలి. దూరంగా ఉన్న గుర్తుని చూపించి పాప లేదా బాబుని అక్కడికి పరిగెత్తమని చెప్పి 10 సెకండ్ల వరకు గమనించాలి. పాప బాబు పరిగెత్తకపోతే అంగన్వాడీ కార్యకర్త అని చెప్పి నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేసాను. సో అక్కడ అది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే నేను అది ఫస్ట్ వీడియో కాబట్టి చాలా క్విక్గా క్లిక్ చేశాను చాలా అన్నీ కూడా, ఎందుకంటే వీడియో చేస్తున్నప్పుడు మనకు అంత టైం ఉండదు కాబట్టి. బట్ మీరు ఎవరైతే ఉన్నారో రియల్గా స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అలా వెంటనే క్లిక్ చేయకూడదు. ఎందుకంటే నేను లాస్ట్లో సబ్మిట్ చేసినప్పుడు ఇంకా అక్కడికి నేను ఒక్కొక్క క్వశ్చన్కి కొంత టైంని నేను ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసి తర్వాత నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ముందు చేసినా వెనక చేసినా ఒకవేళ మీరు ఇందులో ఎందుకంటే ఒకటే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం ఆ పర్టికులర్ ఆ కేటగిరీలో ఉన్న పిల్లలకి మీరు ఆ క్వశ్చన్స్ తెలిసి ముందే వాళ్ళని టెస్ట్ చేసేసినా కూడా ఈ పర్టికులర్ యాప్లో మీరు చేస్తున్నప్పుడు ఒక్క క్వశ్చన్ తర్వాత మీరు కొంతసేపు టైంని కొంత టైంని మీరు కొంత టైం వెయిట్ చేయాలి. వెంటనే అవును కాదని అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే అది ఏమని అర్థం చేసుకుంటుందంటే సో వీళ్ళు చేయకుండా జస్ట్ ఆన్సర్ చేసేస్తున్నారు, వీళ్ళు అసలు ఎలాంటి స్క్రీనింగ్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అది అలా. ఎందుకంటే టైం అనేది మీరు జస్ట్ ప్రతి క్వశ్చన్ని మీరు అవును అని పెట్టుకుని వెళ్ళిపోతే 1 or 2 minutesలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అంటే యాక్చువల్గా స్క్రీనింగ్ అనేది అంత క్విక్గా అవుతుందా అంటే అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి మీరు ఒకవేళ అది క్వశ్చన్ లైవ్లో స్క్రీనింగ్ చేస్తూ ఇది మీరు చేస్తుంటే వెల్ అండ్ గుడ్, అప్పుడు మీకు టైం సరిపోతుంది. అలా కాదు మేము ముందే చేసేసాం లేదా తర్వాత చేస్తామని అనుకున్నా కూడా మీరు ఇది చేస్తున్నప్పుడు కొంచెం ప్రతి క్వశ్చన్ దగ్గర అట్లీస్ట్ ఒక 2 minutes అయినా వెయిట్ చేసి అప్పుడు ఆన్సర్ చేస్తే అది మీకు బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో ఇలా చాలా క్వశ్చన్స్ అడిగింది. ఒక్కొక్క అలా మీరు ప్రతి క్వశ్చన్ కూడా అది ఏదైతే అడుగుతుందో అది తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ మ్యాక్సిమం అర్థం కాదంటే మీ ఎవరికి రాదని నేను చెప్పట్లేదు. సో
తెలుగు అయితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి తెలుగులోనే ఉంది. మీకు అక్కడ చదవడం వీలుగా లేకపోయినా కనబడకపోయినా ఏదైనా ఉన్నా కూడా అక్కడ వినండి అని చెప్పేసి మనకి ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేసినా మీకు అక్కడ వాయిస్ వినబడుతుంది కాబట్టి అప్పుడైనా మీకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలా ఆన్సర్ చేసేస్తే కంప్లీట్గా నేను ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉందో అంటే అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి ఏం అడుగుతుందో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అనమాట యాక్టివిటీస్లో. ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైపు. ఇలా అంటే పర్టికులర్ ఇమేజెస్ చూపిస్తూ అది క్వశ్చన్ అడుగుతుంది. నోరు తెరవమని చెప్పినప్పుడు పెదవులు మరియు ఇలా కొన్ని లోపాలు చూపిస్తుంది అనమాట. నడిచే పాదాల కదలికను గమనించండి అంటే ఏమన్నా లోపాలు ఉన్నాయని చెప్పేసి, ఉన్నాయని పెట్టాలి, లేదంటే లేదని చెప్పేసి. అక్కడ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో అవి మీరు క్వశ్చన్ చదివినప్పుడు చదివేసి ఆన్సర్ చేయడం కాదు, చదివిన తర్వాత పర్టికులర్ బేబీ పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేసి మీరు ఎక్కడ పెట్టాలి. ఇది హానెస్ట్ ఒపీనియన్ కోసం కాబట్టి, ఎందుకంటే ఆటిజం గురించి అంటే హ్యాండిక్యాప్ని ఇది తగ్గించడం కోసమే దీన్ని పెట్టారు కాబట్టి మీరు ఏది పడితే అది పెట్టేస్తే వాళ్ళకి ఒకవేళ లోపం ఉన్నా మీరు గుర్తించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో యాక్చువల్గా మీరు కూడా పెట్టట్లేదు, మీరు తల్లి ముందు ఆ క్వశ్చన్ చదివి వాళ్ళని చూపించి వాళ్ళని యాక్టివిటీని చేయమని ఇలా చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నారో లేదో అని చెప్పేసి వాళ్ళ తల్లే ఆన్సర్లు చేసేస్తారు. కాబట్టి వాళ్ళ ఆన్సరే మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది, మీ సొంత ఒపీనియన్ కూడా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ అది పూర్తి డన్ అని చెప్పేసి అడుగుతుంది. సో అది ఇక్కడ డన్ అని మనం దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు అది ఈ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి సబ్మిట్ చేయమని చెప్పేసి నెక్స్ట్ అంటే ఇప్పుడు వరకు మనం స్క్రీనింగ్ అండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ అనేది ఉందో అది సబ్మిట్ చేయాలి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే పైన స్క్రీనింగ్ 18 to 24 minutes అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ చేయడానికి 18 to 24 minutes టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో దాన్ని అలా చూడాలి. అది అంటే అది ఆల్రెడీ ముందుగానే ఇచ్చింది ఈ పర్టికులర్ చేయడానికి 18 to 24 minutes అని చెప్పేసి. సో మీరు దానికన్నా ముందు చేసేస్తే సబ్మిట్ చేసేస్తే అది ఏంటంటే మీరు ప్రాసెస్ అనేది సరిగ్గా చేయలేనట్టు ఉంటుంది. పేరెంట్ యాప్తో అనుసంధానం చేయండి అని ఉంది. అది క్లిక్ చేస్తే అంటే తల్లికి స్మార్ట్ ఫోన్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే కనుక అప్పుడు అది ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఎవరికైతే మనం వాళ్ళ నెంబర్ ఆల్రెడీ మనకి రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ అయిన నెంబర్కి అక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ చూపిస్తుందో అదే నెంబర్ వాళ్ళకి ఓటీపీ కింద వెళ్తుంది అనమాట. అది ఏంటంటే జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం, అంటే మనకి కరెక్ట్గా వెళ్ళిందా లేదా అని చెప్పేసి. సో అది అలా చూసుకున్న తర్వాత జస్ట్ డన్ అని క్లిక్ చేసేయండి. డన్ అని క్లిక్ చేసేస్తే మనకి అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూస్తే ఇక్కడ హిస్టరీ అనేది చరిత్ర ఏం లేదు అని చెప్పింది. ఇప్పుడే చూసేప్పటికి ఇటీవల కార్యాచరణ మనం ఇప్పుడే చేసాం కాబట్టి దానికి సంబంధించి చూపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే అది మనకి కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అదే మనం చేసిందే అక్కడ అంటే స్క్రీనింగ్లు అంటే కాల్లోని ఇప్పుడు మనకి ఏం చేసామంటే స్క్రీనింగ్ చేసాం, ఎదుగుదలది చేయలేదు ఏమీని, స్క్రీనింగ్ చేసాం కాబట్టి అందుకని స్క్రీనింగ్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్కి వచ్చి చూస్తే అక్కడ స్క్రీనింగ్ పూర్తయింది అని చెప్పేసి ఆ పర్టికులర్ బేబీ దగ్గర కనబడుతుంది గ్రీన్ కలర్లో. మిగతా వాళ్ళు ఎవరి అవ్వలేదు కాబట్టి అది అలా చూపించట్లేదు, వీళ్ళు అయ్యింది కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు మనం కింద చూస్తే ఫాలో అప్లో మనకి ఒక హైలైట్ కనబడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఇప్పుడు ఏదైతే మనం ఇందాక స్టార్టింగ్లో మనం క్లిక్ చేసి చూసినప్పుడు ఎందులోని మనకి అసలు ఒకటి ఏం లేదు, అన్నీ 0 ఉంది. ఇప్పుడు ఒకటి కంప్లీట్ చేసాం కాబట్టి అందులో వచ్చిందనమాట. జస్ట్ అక్కడ దాంట్లో ఏమీ చేయాల్సింది అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. సో జస్ట్ అంతే, మీరు ఇది చేయాల్సింది మీరు స్క్రీనింగ్. ఓకే.